హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో లైనింగ్ బ్లౌజులు కట్ చేసే ముందు నేను లైనింగ్ని ఎలా వాష్ చేస్తానో చివర్లు హెచ్చు తగ్గులు రాకుండా ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఎలా వాష్ చేసుకోవాలి. లైనింగ్లు మడతలు కూడా ఓపెన్ చేయకూడదు. మడత ఎలా అయితే ఉంటుందో అంటే మనం ఫోల్డింగ్ చేసి పెట్టుకుంటాం కదా, సేమ్ అలానే పెట్టేసి ఒక 20 నుంచి 30 మినిట్స్ పాటు అలా వదిలేయండి. మీరు 2 చేతులు పెట్టి ఇలా క్రాస్గా పెట్టి అంటే మనం బట్టలు వాష్ చేస్తాం కదా, అలా ఎప్పుడు కూడా చేయకూడదు. అలా చేయడం వల్లే క్రాస్గా వచ్చేస్తుంది, ఫ్యాబ్రిక్ అంతా సాగిపోయినట్టు. కలర్ కనుక 2 ఒకేసారి పెట్టేశాను. మీరు వాష్ చేస్తున్న ఫాల్స్లు 2 ఒకే కలర్ కాకుండా సపరేట్ కలర్స్ అయినట్లయితే మీరు 2 ఒకేసారి పెట్టకూడదు. సపరేట్గా పెట్టుకొని చూపిస్తున్న లైనింగ్ ఉంది కదా, దీన్ని చక్కగా ఎండలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆరపెట్టకూడదు. పూర్తిగా డ్రై అయ్యే వరకు మాత్రం ఉండకూడదు. నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం.